రేపే మా జీవన జ్యోతి ప్రోమోలో రేపు ఏం జరుగుతుందో చూద్దాం. ఆనంది ఆనందంగా ఇక పాయసం చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన ఆనంది దగ్గరికి వచ్చి, ఆనంది పాయసం చేయడం అయిపోయిందా అని అడుగుతుంటే, అయిపోయింది జీవన, ఈ పాయసం దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి మనం 20 minutes లో బయలుదేరుదాం అని చెప్పి అంటుంటే, ఏంటి నువ్వు నాతో పాటు మా ఇంటికి వస్తున్నావా అని జీవన అంటుంటే, అదేంటి జ్యోతమ్మ ఇద్దరిని కలిసి రమ్మన్నది కదా, మా అమ్మ రమ్మన్నది, కానీ నువ్వు నాతో పాటు రావడం నాకు ఇష్టం లేదు. నువ్వు నీ ప్రేమతో అందరినీ గెలిపించుకుంటావు. నేను హ్యాపీగా ఉండాలి అంటే నువ్వు నాతో రావడానికి వీల్లేదు. నువ్వు నన్ను అందరికి దూరం చేస్తున్నావు. నేను హ్యాపీగా ఉండాలన్నా, నేను సంతోషంగా ఉండాలన్నా నువ్వు నాతో అస్సలు రాకూడదు. నువ్వు సీతన్కి రాఖీ కట్టకూడదు అని అంటూ ఉంటే ఇక బాధపడుతూ అలానే ఆనంది చూస్తూ ఉంటుంది. మా ఫ్యామిలీ మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా సరే నువ్వు మాత్రం రావద్దు, సీతన్కి రాఖీ కట్టొద్దు అని అంటూ ఉంటే ఇక అలానే చూస్తూ ఉంటుంది ఆనంది. మరి ఆనంది సీతన్కి రాఖీ ఎలా కడుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.